ముందుకు రండి. సో మేమే కబ్జాలు చేయలేదు, మీరు చెప్పిందంతా తప్పు. సో ఎవరైతే ఆ వెంకటరెడ్డి ఆరోపణ చేసిండో లేకపోతే మిగతా వాళ్ళు ఆరోపణలు చేసిర్రో వాళ్ళు మాట్లాడిందంతా తప్పు, మేమే తప్పు చేయలేదని మనం అక్కడ హైడ్రా ఆఫీస్ ముందు ఈ వీడియో చేయడం జరిగింది. సో వీళ్ళ వర్షన్ తీసుకున్నాం, మా వర్షన్ కూడా మీరు వినాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళ వర్షన్ కూడా వినడానికి మనం రెడీ అవుతున్నాం. సో అందరిది వినాలి కాబట్టి. సో ఖచ్చితంగా ఈ అంశంలో రాబోయే రోజుల్లో మనం ఫీల్డ్ విజిట్ చేస్తాం, గ్రౌండ్లో ఏం జరుగుతున్నది అండ్ అధికారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం రాబోయే రోజులు, ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్లతో కానీ. సో అవుట్కమ్ ఏంటి అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. బట్ వీళ్ళ వాదన కూడా మనం వినాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, మరి కబ్జాలు వాస్తవమా కాదా, వాళ్ళు అంటున్న దాంట్లో మరి వీళ్ళు ఎందుకు విభేదిస్తున్నారు ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న, మీ పేరు? చామ జైహింద్ రెడ్డి అన్న. సో ఎంతమంది? మీ ఫాదరా ప్రతాప్ రెడ్డి? ప్రతాప్ రెడ్డి మా ఫాదర్. మా తాత చామ యాదగిరెడ్డి. ఓకే. చామ యాదగిరెడ్డి భూమి నిజాం దగ్గర కొనుక్కున్నాడు. మీరు ఎంతమంది? ఎవరు మీరు ఎంతమంది? ప్రతాప్ రెడ్డికి ఎంతమంది? ప్రతాప్ రెడ్డికి 4 కొడుకులం. ఓకే. 4 కొడుకులలో రామరెడ్డి, కృష్ణారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, జైహింద్ రెడ్డి నేను. యాదగిరెడ్డికి కొన్నది నిజాం దగ్గర 42 ఎకరాలు. అంటే నిజాం దగ్గర ఒక సత్యనారాయణ అని కొంటే ఆయన దగ్గర యాదగిరెడ్డి పర్చేజ్ చేసిండు ఆ రోజులలో 1955లా. ఓకే. దాని ద్వారానే మాకు పట్టా అయింది. మీకెంత? మీ భూమి ఎంత అసలు మొత్తం? మాకు 15 ఎకరాల 30 గుంటలు మాది. ఓకే. ఎవరికి? మా పెద్దనాన్న యాదగిరెడ్డికి 2 కుమారులు. యాదగిరెడ్డి కుమారులు పెద్ద ఆయన నరసింహారెడ్డికి 4 ఎకరాల 20 గుంటలు. అయితే యాదగిరెడ్డి బతుకుండంగా 90కి ముందే మనవలకు చేసిండు ఆ రోజు. ఆర్ఓఆర్లా ఒక్కొక్కరికి 1 ఎకరా 20 గుంటలు. మా తాత 1989-90 మా తాత చేసిండు ఆ రోజే. ఓకే. చేసిన తర్వాత ఆయనకు రిమైనింగ్ 9 ఎకరాల 30 గుంటలు ఉండే. అయితే మా తాత 96లో చనిపోయిండు. 96లో చనిపోయిన తర్వాత సక్సెషన్ కింద మా నాన్నకు మా పెద్దనాన్నకు సక్సెషన్ కింద ఆయనకున్న భూములు ఇంకా వేరే భూములు ఉండే కదా. ఎవరికి? యాదగిరెడ్డికి. 273తో పాటు వేరే భూములు అన్నీ కూడా సక్సెషన్ ఆర్డర్ ప్రకారం ప్రతాప్ రెడ్డికి 5 ఎకరాల 10 గుంటలు, చామ నరసింహారెడ్డికి 4 ఎకరాల 20 గుంటలు సక్సెషన్ అయి పట్ట అయింది ఆ రోజు. మాకేమో 90లనే ఆర్ఓఆర్ కింద మాకైపోయినాయి. అయితే ఇందులో కొంతమంది పేపర్ మీద లేవట్లు చేసి, అనధికారిక లేవట్లు చేసి, అది ఓపెన్ స్పేస్ జోన్, ఫారెస్ట్ జోన్ కింద ఉంది. అది దాన్ని పేపర్ల కింద ఎప్పుడు అది పట్టా అయింది కూడా 83లో, 55లో కొన్నా కానీ అది ఫారెస్ట్లోకి వెళ్ళి డిలీట్ అయినా కానీ. ఇప్పుడు అంత గొడవ ఎక్కడ వస్తుందంటే 5 ఎకరాల 20 గుంటలు వాళ్ళ భూమి కాదు, ఇది మా భూమి అని బాధితులు ఎవరైతే బాధితులు అని చెప్తున్నారో వాళ్ళు హైడ్రా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. 5 ఎకరాల 20 గుంటలు మీదా కాదా, గోడ పెట్టింది మీ ఆ భూమి మీది కాదు, దాంట్లో ప్లాట్స్ ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా, పేపర్ మీద ఏమన్నా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు లేవట్ వాళ్ళకు ఉన్నది ఎంత, అమ్మింది ఎంత. సరే పోచేకి ఇప్పుడు మొన్న ఆయన చెప్పిండు కళ్యాణ్ వెంకటరెడ్డి ఏమని, వంశపారపర్యంగానన్నా రావాలి లేకపోతే సేల్ డీడ్ అన్నా కావాలి అన్నాడు. రైటర్ రంగ్ యాదగిరెడ్డికి కొన్నది నేను ఎవ్రీథింగ్ చూపిస్తున్నా నేను. సరే జోర్క పోచేకి ఎట్లొచ్చింది, అని పేపర్ ఎట్లొచ్చింది, అంజిరెడ్డికి ఎట్లొచ్చింది, వాళ్ళు వాళ్ళ జీపీఏలు ఇస్తా, వాళ్ళు ఏ పాస్బుక్ ప్రకారంగా జీపీఏ చేసిండ్రు ఏంది అనేది వాళ్ళని చెప్పమని, మేము కాదు చెప్పేది. ఇంకోటి, ఎవరైతే వాళ్ళ ఆడవిల్ల అమ్ముకున్నాక వాళ్ళ ఆడవిల్లలతో కేసు వేయించి దాంట్లో ప్రొహిబిటెడ్ లీస్ట్లో పెట్టించిందే వాళ్ళు. ఎవరు? వాళ్ళు. ఇంకోటి జోర్క ఆంజనేయులు మన వీడియోలో కూడా ఉన్నాడు వెనకాల. ఆయనే వాళ్ళ ఆడవిల్లలు వేస్తారు, అమ్ముకునే అలవాటు వాళ్ళకు. మేము ఈ రోజు వరకు కుంట్లూరులో కాదు ఏడైనా సరే మేము భూములు ఎక్కువ అసలు అమ్మలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు వి ప్రతాప్ రెడ్డి ఎవరు? వి ప్రతాప్ రెడ్డి అంటే ఆయన ఎవరు ఉన్నారా ఆయన అక్కడ? ఇక మాకు ఎవరో తెలియదు. వి ప్రతాప్ రెడ్డి ఎవరో కూడా. మీ ఫాదర్ పేరు చామ ప్రతాప్ రెడ్డి. వి ప్రతాప్ రెడ్డి అని ఎవరో ఉన్నారు, ఆయనకు 200 ఎకరాలు ఉందని ఏదో అంటున్నారు. ఆయన వి ప్రతాప్ రెడ్డి కాదు, వాకిటి పుల్లారెడ్డి, అది వేరే భూమి. ఓకే. దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఈయన చెప్పిన దానికి మీరు ఏం క్లారిటీ ఇస్తారు? నేనేమంటున్నానా, ఒక్క నిమిషం ఆడియో రావట్లే. ఆన్లైనే ఉంది కదా, స్పీకర్ పోయిందా?
ఓకే, మీరు కంటిన్యూ చేయండి. ఒకసారి ఆ లింక్ నాకు పంపు. అన్న అన్న ఇదే లేవటు మాకు పట్టా అయింది 83లో. ఓకే. 77 ప్రకారం ఉడా పరిధిలో ఉండగా అక్రమ లేవట్లు ఇచ్చిన మహాన్ భావులు ఎవరు? వెంకటరెడ్డి మామ. అంటే వెంకటరెడ్డి మామ మాజీ సర్పంచ్. ఓకే. ఆయన ఎన్ని లేవట్లు ఇచ్చిండు? గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్లో వెళ్తుందా మరి అందులో ఎన్ని వెళ్తుందో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇప్పుడు 5 ఎకరాలు 20 గుంటలది ఆల్రెడీ కొడుకులకు వెళ్ళిపోయిన తర్వాత కొత్త 5 ఎకరాలే అన్న. నేను లైవ్ నడుస్తుంది, మనం లైవ్ నడుస్తుంది అన్న. నేనేమంటున్నా, చామ యాదగిరెడ్డి మన్మలకు 89 మధ్యన 6 వార్ల కుంట్లూరులో వచ్చినప్పుడే 6 ఎకరాలు మనిషికి ఎకరా 20 గుంటల కింద 90లోనే మాకు ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. మాకు 90 నుంచే పాస్బుక్లు ఉన్నాయి. తర్వాత ఆయన చనిపోయేటప్పటికి ఆయనకు మాకు చేసిన తర్వాత ఆయనకు 9 ఎకరాల 30 గుంటలు ఉండే. ఆ 9 ఎకరాల 30 గుంటలు సక్సెషన్ అయిన తర్వాత మా నాన్నకు మా పెద్దనాన్నకు కలిపి 9 ఎకరాల 30 గుంటలు సక్సెషన్ కింద మళ్ళా ట్రాన్స్ఫర్ అయింది. అది సక్సెషన్ ఆర్డర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన 5 ఎకరాల 10 గుంటలు ఎక్కడిది అంటే, ఇప్పుడు మా తాతకి ఎట్లా వచ్చింది ఎట్లా పోయింది అనేది మేము మొత్తం చూపిస్తున్నాం. తర్వాత వీళ్ళు కేసులు వేస్తే జేసీ గారు ఆర్డర్ కూడా ఇచ్చిండు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ ఆర్డర్ మీరు ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యారని ఇచ్చారని అంటున్నారు కదా, ఆర్డర్ ఏదో చూపిస్తున్నారు ఇప్పుడు జేసీ ఆర్డర్ అన్న. ఇద్దరు సంభాషణ ఉంటది, నువ్వేం చేసినావు అని చెప్పి. అందులో వాళ్ళు వేసిన అప్పీల్ని డిస్మిస్ చేసింది ఎవరు? జోర్ కంజనే లేచింది, డిస్మిస్ చేసింది. అంటే డిస్మిస్ చేసింది అంటే ఏంది? నన్ను డిస్మిస్ చేసి నా పాస్బుక్ క్యాన్సిల్ చేసేది ఉండే. అట్లేమన్నా ఉంటే నాకు తప్పు ఉంటే అది కాదుగా విషయం. ఇదంతా పొలిటికల్ రైవాలిటీ 200% అది. ఎందుకు ఆయనకి మీకేం గొడవ? అదే కళ్యాణ్ వెంకట్ మా మీద ఓడిపోయిండు, మా వదిన గారి మీద ఆయన భార్య ఓడిపోయింది, ఆయన మా బ్రదర్ మీద ఓడిపోయిండు సర్పంచ్. వెంకటరెడ్డి టాపిక్ లేదు, ఇప్పుడు ఈ ల్యాండ్ మాట్లాడిన తర్వాత ఆయన గురించి కూడా మాట్లాడదాం. రాజకీయంగా బురద జల్లేదే తప్ప ఇప్పుడు అందులో పిట్టల కృష్ణ అని మొన్న ఒక ఆయన చెప్పిండు. ఆయన కావల్కారి, ఆయన పరిస్థితి అంత రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఇల్లు వాళ్ళు కబ్జా పెడుతున్నారు అని చెప్పి అవతల వాళ్ళ దగ్గర బెదిరించి పైసలు వసూలు చేసేది అంతే. పైసలు మేము అందులో ఒక్క రిజిస్ట్రేషన్ చూపిస్తే ఏదంటది అన్న. నేను మాది కానీ మా తండ్రిది కానీ మా అన్నలది కానీ మేమే ఎవరినో బెదిరించి కొనాల్సిన అవసరం ఏంది? మా వరకు మేము లైన్లో. వెంకటరెడ్డి గారు నమస్తే. ఇప్పుడు ఏందన్నా ఇది లైవ్లో ఉన్నారు మీరు లొల్లి ఏంది అసలు? ఇప్పుడు మొన్న మీరు హైడ్రా ఆఫీస్కి వచ్చారు కదా, ఇప్పుడు అదే ఇప్పుడు సరే మీరు ఇచ్చింది వాళ్ళు వచ్చి మా ఆఫీస్కి వచ్చి ఇప్పుడు లైవ్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎక్కడ కబ్జా చేసినామో చూపించాలని అంటున్నారు. ఇప్పుడు మీరు పొలిటికల్ రైవాలిటీతో వాళ్ళ మీద మీరు ఓడిపోయి ఈ మొత్తం వ్యవహారం అంతా బయటికి తీసుకొస్తున్నారు. కబ్జా లేదు, ఏం లేదు, అది మొత్తం జెన్యున్ గా మాదే భూమి అంటున్నారు వాళ్ళు. సరే, ఒకవేళ వాళ్ళ భూమి ఉంటే మీ పేపర్లు మీకు చూసారు, మీ పేపర్లు మీకు ఇచ్చాను, మీకు మొత్తం టోటల్ పేపర్లు ఇచ్చాను కదా గారు, పేపర్లు ఇచ్చాను. నీకు మొన్న కూడా చెప్పినా ఈ రోజు చెప్తాను, నా ప్లాట్ లేదు, నా భూమి లేదు. నా దగ్గర వాళ్ళు అప్రోచ్ అయితే నేను మేము కానీ అధికారులు ఇప్పుడు మళ్ళీ చెప్పండి, కబ్జా చేసిరా నిజంగా వాళ్ళు? అరే కబ్జా చేసిరంటే నీకు మొత్తం 1967 నుంచి కాదు, మీకు వచ్చిన అభ్యంతరం ఎక్కడ? మీకు దొరికిన ఎవిడెన్స్ ఏంది? ఒక ఎవిడెన్స్ మాకున్న ఎవిడెన్స్ మొత్తం మీకు ఇచ్చాము. మాకున్న ఎవిడెన్స్ మొత్తం మీకు ఇచ్చాము. 1967 నుంచి ఇప్పటి వరకు మీ పేపర్ మాకు పట్టా అయింది 83లో. సార్ మాకు 83లోనే పట్టా అయింది, మాకు 77లోనే వచ్చిందని చెప్పి లేఅవుట్ ఇచ్చింది ఎవరు? అలా మామన్న ఒక్కసారి మీరు మళ్ళీ పేపర్లు స్కూటీ సార్ మీరు నేను మాట్లాడదాం కానీ ఇప్పుడు మీరు లైవ్ లో చెప్తే జనం వింటారు కదా అంటున్నా. నేను ఒకటి 1967 లో ఆ ల్యాండ్ 10 ఎకరాల 20 గుంటలు పోచేయకు 20 ఎకరాల అంజిరెడ్డికి 10 ఎకరాల సామయాదిరెడ్డికి వచ్చింది. అది క్లియర్, మీకు ఆ డాక్యుమెంట్ ఇచ్చాను, మీరు చూసుకోండి ఆ డాక్యుమెంట్. తర్వాత 83, 84 వీళ్ళకు పైసలు పట్టి, అప్పుడు ఆ రోజు పైసలు పట్టికి అమలు అయ్యేది. ఏంది పైసలు పానీలో రాసేది.
ఆ పేపర్ మీకు ఇచ్చాను, చూసుకోండి, మీరు దాన్ని దాంట్లో పెట్టండి. ఒక్క మాట 83లో ఫసలపట్టి వచ్చింది. లేవట్ ఎట్లా చేసిండు అలా మామనే చేసిండు. ఎవడు దొంగవాడు లేవట్ ఇచ్చింది ఎవరు? బద్దం యాదగిరెడ్డా, కళ్యాణ్ వెంకటరెడ్డా? నేను అడుగుతుంది, లేవట్ చేసిండు అంటున్నావుగా 77లా, నువ్వు పర్మిషన్ ఇచ్చిండు అంటున్నావుగా నీ మామ. నేను చెప్పండి మీ ఆన్సర్ చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. నేను అడిగిన దానికి చెప్పు నువ్వు. ఒక్క నిమిషం చెప్పండి. మీరు మాట్లాడే మీకు సమాధానం నేను క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ చెప్పాను. ఆయన వాళ్ళ క్వశ్చన్ వద్దు నీకు. నేను మీరు నన్ను క్వశ్చన్ అడిగి చెప్తా. మీకు పేపర్లు ఇచ్చాను, లేవటం రగ్గిచ్చినా, ఇల్లే ఇచ్చినా, పుల్లే ఇచ్చినా నాకు సంబంధం లేని ఇష్యూ అది. నేను సంతకం పెట్టి ఇష్యూ కాదు, నా ల్యాండ్ కాదు. నీకు పేపర్లు ఇచ్చింది మొత్తం క్లియర్ కట్ గా నీకు ఇచ్చాను. 83, 84 దాని పహాని మీకు 83, 84 పహాని మీకు ఇచ్చాను. దాంట్లో కూడా అమలైంది. 83, 84 ఎవరికి ఎంత అనేది ఎక్కడైనా రాసి ఉందా? అది కూడా చూపిమండి. పైసలు పట్టి 84, 85 పహాని కూడా మీకు ఇచ్చాను. ఆగండి ఒక్క నిమిషం చెప్పండి. వాళ్ళు మాట్లాడితే నేను నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళని స్ట్రైట్ గా క్వశ్చన్ అడగండి. మీరు వాళ్ళని ఒక స్ట్రైట్ మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో మీరు అడిగే ఒక ప్రశ్న ఏంటి వాళ్ళని? అదే అండి, నా ద్వారా వాళ్ళని అడగండి అంటున్నా. నా ద్వారా వాళ్ళని అడగండి. నేను ఒకటి చెప్తున్నా, మీకు ఇచ్చిన పేపర్ లో మీరు స్క్రీన్ మీద చేయండి. ఏంది స్క్రీన్ మీద పెట్టండి మీకు ఇచ్చిన పేర్లు. ఒకటి. రెండోటి 83, 84 అది పైసల పట్టికలు 83, 84, 85, 86, 87, 88 క్లియర్ కట్ గా 10, 20, 10, 20, 21 వచ్చింది. ఓకే. దాని తర్వాత 6 ఎకరాలు వీళ్ళ మనమల పేరు మీద సామయాదిరెడ్డి పొలం అయిపోయింది. నీకు ఆ పేపర్లు కూడా ఇచ్చాను. తర్వాత 420 సామ నరసింహారెడ్డి వాళ్ళ యాదిరెడ్డి పెద్ద కొడుకు 420 అయిపోయింది. దాని తర్వాత 96, 97 ప్రతాప్ రెడ్డి ఎంటర్ అయ్యిండు. అవన్నీ నేను ఒకటి చెప్తున్నా, నేను సీక్వెన్స్ గా చెప్తున్నా. నేను ఎవరితో ఉండడానికి అవసరం లేదు గారు. మీకు ఇచ్చిన పేపర్లు మీరు సీక్వెన్స్ గా ఉందాడా? మీరు సీక్వెన్స్ గా మీ విలేకరి క్లియర్ గా ఇచ్చాను. 96, 97 ఈయన ఎంటర్ అయ్యాడు. 96, 97 ఎంటర్ అయిన తర్వాత మేము దాని తర్వాత 2016, 17 నమస్తే తెలంగాణ మెయిన్ పేపర్ లో అడవి భూమి ఆంఫట్ అని పేపర్లు వచ్చింది క్లియర్ కట్ గా. దాని తర్వాత విజయ మేడం ఇది ట్యాంపరింగ్ అని విజయ మేడం కలెక్టర్ రిపోర్ట్ అడిగిండు. దాని రెఫరెన్స్ చూసుకోండి. కలెక్టర్ రిపోర్ట్ అడిగింది. కలెక్టర్ రిపోర్ట్ కు ఆయన ఎవరు మన విజయ మేడం రిపోర్ట్ రాసింది. దాని తర్వాత ఆ రిపోర్ట్ తర్వాత మధుకర్ రెడ్డి రిపోర్ట్ రాసిండు. ఆ పేపర్ దాని తర్వాత 2020 అడిషనల్ కలెక్టర్ గారు ఇచ్చింది మీకు ఆ మొత్తం దాని సీక్వెన్స్ మొత్తం రాసిండు. మీరు ఆ జడ్జిమెంట్ అడిషనల్ కలెక్టర్ ఇచ్చింది కూడా వాళ్ళకే ఫేవర్ అంటారు. డిస్మిస్ ఆంజనేయులు చేసి డిస్మిస్ అయ్యింది. ఒకటి గారు మీరు ఒకటి అది దాని కింద మీకు లాస్ట్ పేరా మీరు చదవండి. దాంట్లో క్లియర్ గా 5 ఎకర్స్ అనుకుంటా ఇల్లీగల్ అని దాని ఆర్డర్ ఏంది? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మీరు వెంకటరెడ్డి ఆయన ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఆ లైవ్ లో ఉన్నారు. కొంచెం ఇప్పుడు ఆడెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నష్టపోయిరా లేదా అన్నది నాకు కావాలా. ఎందుకంటే అక్కడ చాలా మందిని మీరు తీసుకొని వచ్చారు. మీరు అన్న ఒక్క నిమిషం ఈ నోరు బీఆర్ఎస్ నాయకుడు మాడుగుల వెంకటేష్ ఆయన ఓడిపోయినోడే. ఇగో ఈయన జోరుక రాము ఈయన ఇలా ఈ ప్లాట్లు ఉన్నాయా అందులో మొత్తం వీడియో అంతా ఫేక్. అది మీరు రెండు వైపులా మీరు లొకేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నారా? హయత్ నగర్ గుంటూరు 273/2 సర్వే నెంబర్ లోకి మీరు ఇద్దరు 2 పార్టీలు రావడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు కొట్లాడుతున్నారు కదా, మీరు కూడా రావాలి. అన్న నేనేమంటున్నా, ఓన్లీ ప్లాట్లలో ఎవరైతే ఉన్నారో ఆ వెంచర్ చేసినోడు కూడా నేను దొంగ డాక్యుమెంట్లు చేసిన అన్ని చూపిస్తున్నా. ఆయన 90లో మా తాత చేసిండు అని చెప్తుండు. సక్సెషన్ అయిన ఆర్డర్ ఉంది. వాడు 2002లో అనిత మేడమ్మా ఎవరో పాస్బుక్లు ఇచ్చిండు అని చెప్పి లైవ్ లో చెప్పిండు. మాకు పాస్బుక్లు ఇచ్చింది జేసీ ఆర్డర్ తర్వాత మాకు పాస్బుక్లు మళ్ళీ ఏది ధరణి వచ్చిన తర్వాత ఆగింది కూడా
ఏదైతే జేసీ ఆర్డర్ తర్వాతనే మాకు పాస్బుక్లు మళ్ళా చెప్పండి రగ్గారు మీరు అట్లా కాదు, మీరు ఒక్కసారి మళ్ళా కూడా మీకు చెప్తున్నా, మీరు మళ్ళా కూడా నేను ఈ పేపర్లో మళ్ళా కూడా మీకు నిన్న మీ విలేకరు మళ్ళా కూడా అయ్యా వెంకటరెడ్డి ఇక్కడ లైవ్ లోనే ఉన్నాం కదా. హలో, ఉడాపరిధి ఎప్పుడు మన గ్రామం ఉడాపరిధిలో ఎప్పుడు వచ్చింది చెప్పు, నేను అడిగిన దానికి చెప్పు. నువ్వు నా మీద కంప్లైంట్ చేసినావు కదా, ఈ దొంగ లేవట్లు ఈ పేపర్ల కుంట్లూరులో ఎన్ని లేవట్లు అయినాయి, మీ మామగారు నువ్వు కానీ ఎన్ని ఇచ్చారు చెప్పు. అదే నేను అడిగింది చెప్పు అంటున్నా ఓపెన్ గా. నీ దాంట్లోనే వేస్తే పార్కు 2000 గజాలు పెడితే ముగ్గురు అన్నలు 1000 గజాలు అమ్మిరు. రవిశంకర్ రియల్ ఎస్టేట్ నేను ఎల్పి నెంబర్ ఉందన్న దాని మీద, ఉడా నుంచి అది తెప్పించి లైఫ్ నాకన్నా ప్లాట్ ఉంది. ఎవరన్నా పట్టభూమిలా ఈయన కాలేజ్ కట్టింది కాట్లేశెల్క, ఈ రోజు కూడా మాలోళ్ళది ఆడ గుడి ఉంది, ఆ గుడికి రానికి కూడా గేట్ అడ్డం పెడుతుండు. నేను ఇట్లా రాజకీయాలు చేయాలనుకుంటే అంతకంటే ఎక్కువ చేస్తా. చెప్పండి. ఇలా చేసింది ఒకటి. ఉన్నదేముంది, నేను మాట్లాడిస్తున్నాను. చెప్పండి. నేను అట్లా కాదు, మీరు నన్ను నా స్టేట్మెంట్ వాళ్ళ తీసుకోండి, నేను మళ్ళీ చెప్తాను. చెప్పండి, కంక్లూడ్ చేయండి, మీరు ఇక క్లోజ్ చేద్దాం. చెప్పండి. మీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో వాళ్ళ వ్యక్తిగత ఆరోపణలు అవన్నీ కాదు, నేను చెప్పాలంటే చాలా చెప్తా, అవన్నీ వద్దు ఇప్పుడు. అందరు బయట పెట్టుకోవాలి, ఒకరిదొకరు అందరు బయట పెట్టుకుంటే ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. చెప్పండి. జమానల్ని జైలుకు పోయినోడు చెప్పండి. పోలీస్ అధికారి మీద అటాక్ చేసి చెప్పండి. రగ్గారు ఒక నిమిషం, రగ్గారు మీరు నన్ను లైన్ లో పెట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు నన్ను నేను ఆన్లైన్ లో లేను కదా అక్కడ. చెప్పండి. మీరు చెప్పండి. నేను ఒకటి చెప్తున్నా, వ్యక్తిగత ఆరోపణలు కాదు. ఈ ల్యాండ్ వరకు మీరు రగ్గారు మీరు చెప్పండి. మీరు మాట్లాడండి. 100 సబ్జెక్టులు వద్దు, భూమి చెప్పని వద్దు. నేనేమంటున్నా, ఈ సబ్జెక్ట్ వరకు మీరు కన్ఫర్మ్ గా అంటే నెక్స్ట్ సబ్జెక్ట్ మళ్ళీ మనం మీతో రోజు కూర్చుందాం, నేను అదే విషయం. కానీ ఈ సబ్జెక్ట్ వరకు ఈ సబ్జెక్ట్ ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఒక్క విషయం ఇప్పుడు 5 ఎకరాలు 20 గుంటలే కదా ఇప్పుడు క్వశ్చన్ అంతా. 5 ఎకరాలు ఒక్క నిమిషం 5 ఎకరాలు 20 గుంటల్లో బాధితులు ఉన్నారా? బాధితులు లేకపోతే నాకేం అవసరం? అదే అంటున్నా సార్, నేను అంటున్నది ఏంటంటే మీరు లేరా ఉన్నారా నేను అంటలా. ఉన్నారు కదా, అవును, వాళ్ళ లొకేషన్కి వస్తారు కదా. ఆ లొకేషన్ లో పెడదాం. ఒక్క నిమిషం. 5 ఎకరాల 20 గుంటల 273/2 కుంట్లూరు సర్వే నెంబర్ లొకేషన్ మేము వస్తాం. మేము ఆల్రెడీ నిన్నంతా ఎంఆర్ఓ ఆఫీసులో అక్కడ ఇక్కడ కొంత సబ్జెక్ట్ తీసుకునే ప్రయత్నం చేసినాము. ఈ మామూలుగా లేదు, చాలా పెద్ద స్కామ్ ఉన్నది. అది ఎవరు చేసి ఏంటనేది భవిష్యత్తులో తెర మీదకి వస్తుంది. 200 ఎకరాలు అంటున్నారు, మీ మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయని అంటున్నారు. మీరు ఈ 273/2 కన్ఫర్మ్ కండి, మీరు రండి మాట్లాడదాం. రైట్, మీరు వాళ్ళని నేనేమంటున్నా, ఆయన కంప్లైంట్ ఇచ్చిండు కదా, ఫోన్ కట్ చేస్తాడు. ఉన్నదేముందన్నా, నేనేమంటున్నా 1983లో పట్టా అయిందని ఆయన కూడా ఒప్పుకుంటుండు. పానీల మీద కాదు, సేల్డిడ్డో వారసత్వంగానో రావాలంటుండు. యాదగిరెడ్డి అనేటోనికి మేము అంటే వారసత్వం కాబట్టి మాకు వచ్చింది, అన్న వారసత్వం కింద వచ్చిందంటే బాగుంది. పోషాకి ఎట్లా వచ్చింది? ఉత్త పానీలలో రాసుకుంటూ వస్తుందా? పానీలలో అనేది కాదు, ఇనాందారు రాసిచ్చింది, అదేమో వేరే సబ్జెక్ట్ చెప్తుండు. దీని మీదే కంటిన్యూడ్ అయిదాం. ఉడాపరిధి వచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చినోడు వాడు ఈ లేవట్కి, అసలు వానికి ఎంత ఉంటే ఎంత అమ్మిండు. ఇప్పుడు వాళ్ళ ఆడవిల్లలది ఏదైతే ఉందో కేసు, ఇంకొక చిన్నది నేను అర్థిస్తాను. మొన్న మాట్లాడిన క్యాండిడేట్ ఎగ్జాంపుల్ చెప్పు, ఈయన సురవి రాజగౌడ్ అని మాట్లాడింది కదా, అంటే నాకు సంబంధించింది కాదు అయినా కానీ మాట్లాడుతున్నా. అదే లేవట్ల 66 ఫీట్ రోడ్ వేసిండు, 36 ఫీట్స్ ఉంది ఆయన రోడ్ ఫేస్, 5 షట్టర్లు కట్టిండు. ఏ సర్వే నెంబర్ ఇది? అదే 273/2 తీసుకొని ఏ అనుమతులు తీసుకొని కట్టినావు? నేను సతాయిస్తే నేను ఒక వైస్ చైర్మన్ అంటున్నావు. నువ్వు ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్, యాక్చువల్లీ ఇది ఫారెస్ట్ ల్యాండ్, నువ్వు ఫారెస్ట్ ల్యాండ్ ఎందుకు మెన్షన్ చేయలే?
అన్న అన్న ఇది ఇప్పుడు ఏదైతే ప్రొబిటెడ్ లిస్ట్ పెట్టడానికి జోర్క పోసే బిడ్డలు వేసిన కేసు ఇది అవునా? ఈ బిడ్డలే ఇందులో ఎక్స్టెంట్ ఎంత ఉందని వేసిరు. ఇప్పుడు మొన్న ఒక ఆయన వచ్చి మా పొలం అంతా ఎండబెట్టిరు అంటున్నారు. ఎవరు ఆయన? ఎవరు? ఆయన వచ్చి అన్న భూములనే నా ప్లేస్ లోకి బోనిస్తలేరు, నేను పొలం వేస్తుంది మొత్తం ఎండిపోయింది అని అంటున్నాడు కదా అన్న. నేనేమంటున్నా, ఎంఓ చూపించాలన్నా. సరే మీరు చెప్పండి, విషయం చెప్పండి. యాక్చువల్గా మాది 238 సర్వే నెంబర్, మాది జమ్మనల్నే కొలతలు అయినాయి. వాళ్ళవి మొత్తం 5-6 సర్వే నెంబర్లు ఉన్నాయి. దీన్ని అనుకొని ఏదైతే ఉన్నదో ఆ మెజర్మెంట్ వచ్చింది, కొలతకు గట్టి కొలతకు రానియాడు. ఇద్దరి మధ్యన ఆర్డీఓ వచ్చిండు, అదేంది డిఐ వచ్చిండు, సర్వే వచ్చిండు, ఫిక్స్ చేసిండు, 35 ఫీట్లు పెట్టిండు. పెట్టినాక ఇక పంచం మేము ఇప్పుడు కొలవం ఏడీతోటి కొలుసుకుంటామంటే నీ పక్క భూమి నువ్వు భూమి ఫారెస్ట్ లకి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ 30 నుంచి వస్తేనేమో 20-50 ప్లాట్లు అమ్ముకుంటావు ఆడ భూమి వచ్చిందని. పక్కన భూమి కూడా నువ్వు అదే సర్వే నెంబర్ కు ఆనుకొని ఉంది. ఈ రూమ్ కు అవతల సైడ్ ఎంత ఉంటుందో ఈతల సైడ్ అంతే ఉంటది కన్నా మెజర్మెంట్ అయితే. నువ్వు మరి ఈ సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ చూసి వదిలేయమన్నాం అన్న. ఇప్పుడు వెంకటరెడ్డి అంటుండు కదా, నేనేమంటున్నా 273 వాళ్ళ మామ పేరు మీదే సంతకం ఉంది. ఆయన భార్య, ఈయన ఎవరు యాదగిరెడ్డి బిడ్డనే ఈయన భార్య, అవునా? తర్వాత ఈయనని చేసిండు, ఆయనని చేసిండు. నాన్న కూడా సర్పంచ్ ఉండి నన్ను ఒక సంతకం చూపిస్తే ఏ దానికైనా నేను రెడీ ఉన్నా. ఇప్పుడు వీళ్ళంతా ఎవరు మరి బాధితులు అంతా ఎందుకు వచ్చారు? వీళ్ళంతా అంతా బ్రోకర్లు. సరే వీళ్ళంతా ఉన్న బ్రోకర్లు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓపెన్ గా చెప్పారు కదా, ఈయన టీఆర్ఎస్, ఇగో ఈయన టీఆర్ఎస్. లేడీస్ ఎవరు? వీళ్ళు మహిళలు ఎవరు? ఆమెకు ఒకసారి ఫోన్ చేయండి అన్న, ఉంటే ఈమె నెంబర్ ఉంటే ఫోన్ చేయండి. నెంబర్ లేదు నా దగ్గర. ఈమె ఎవరు, ఆమె ఎవరు? వాళ్ళంతా సామాన్లు ప్లాట్లు అమ్ముకుంటలేదు, డెవలప్మెంట్ అయితే లేదంటే దానికి నేను బాధ్యులు కాదు కదా అన్న. ఎవరైతే ఉండ్రో వెంచర్ చేసినోడే చెప్పిండు మీకు మొన్న లైవ్ లో. మీరు మాట్లాడిన రోజే నిజంగా లేఅవుట్ కొంచెం నేను అడ్జస్ట్ చేసిన, అంటే షిఫ్ట్ చేసిన అని చెప్పి. నువ్వు ఒక్కదానికి ఒకటి క్లారిటీ లేదన్నా. ఇది ఆయనకున్నది. సరే లేఅవుట్ అనే షిఫ్ట్, లేఅవుట్ అనేది వదిలేయండి అన్న. నేనేమంటున్నా, 10 ఎకరాలు 20 గుంటలని వాళ్ళంతా అబ్జెక్షన్ ఏంది? 5 ఎకరాలు 20 గుంటలు లేని దగ్గర వీళ్ళు 5 ఎకరాల 10 గుంటలు అంటున్నారు. మా నాన్నది సక్సెషన్ ఆర్డర్ అనేది మా తాత చనిపోయిన తర్వాత ఎవరికైతే మేము 90లోనే పాస్బుక్లు వచ్చినాయి కదా, మా తాత 6 వేసిండు కదా. సక్సెషన్ మా తాత చనిపోయిన తర్వాత, లేకపోతే కళ్యాణ్ వెంకరెడ్డికి వస్తుందా ఆస్తి? యాదిరెడ్డికి పుట్టిండా? బదం యాదిరెడ్డికి ఎవరు? కళ్యాణ్ సామయాదికి పుట్టిండా? ఎట్లా వస్తుంది ఆయనకు ఆస్తి? 5 ఏదైతే ఉందో సామయాదిరెడ్డికి వెళ్ళి ఉన్న ఆస్తి కొడుకులకు ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఈడ ఉన్నది ఎంత? 11 ఎకరాలు 24 గుంటలు వెంచర్ చేసిరు. ఎవరు? పోచేయ అని, అవునా? ఆయనకు ఉన్నది ఈయననే చెప్తుండు 10-20 అని. యాక్చువల్ 8-30 ఉందని చెప్పేసి వాళ్ళ ఆడవిల్లలు కేసు కూడా వేసిరు. సరే ఇప్పుడు ఇంత ఇప్పుడు అధికారులను పెట్టి సర్వే చేసి మొత్తం చేస్తే మొత్తం అంతా విషయం తేలిపోతుంది కదా. అందరు సర్వే అందరు అయింది. ఫారెస్ట్ ఎవరి పేరుతో ఉంది ఏంది అన్నది అంత అయిందనా. ఇప్పుడు జేసీ ఆర్డర్ది కూడా తప్పనంటే ఇంకేం మాట్లాడాలి? సునీత భగవత్ అని ఫారెస్ట్ సర్వే చేయడానికి 100 మంది పోలీసులు చీఫ్ కన్సర్వేటర్ ఆ మేడము, ఆమె వచ్చి 100 మంది వీళ్ళందరూ ఏంది అది అదవుతుంది ఇదవుతుంది అని ఏం చెప్పారు. అప్పుడున్న ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి దగ్గర వీళ్ళు బీఆర్ఎస్ ఉండే కదా, అది ఇది అని చెప్పి. మీరు కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ కాదన్నా, రోజుకో పార్టీ వాళ్ళది. ఓకే అదయ్యో ఈ తప్పుడుగా వెంకటరెడ్డిని ఒక్కటే ఎస్ ఓకే అన్న, మనం లొకేషన్ లో కలుద్దాం. అన్న లొకేషన్ లో కలుద్దాం. ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇచ్చింది, చెరువుకు సంబంధించినది, FTL కు సంబంధించింది. ఇటువంటి తప్పుడుగా డాక్యుమెంట్ క్రియేట్ చేసి కంప్లైంట్ ఇచ్చింది నువ్వు. ఇది ఒరిజినల్ మీరే తెలుసండి. ఓకే అన్న, నేను లొకేషన్లోనే కలుద్దామన్నా. ఈ లేఅవుట్ సర్టిఫైడ్ కాపీ తేవాలి. సో ఎవరైనా 273/2 సర్వే నెంబర్లో మా ప్లాట్ పోయిందనో ఇంకెవరైనా ఉంటే దయచేసి ఒక రోజు చెప్తాం, ఆ లొకేషన్కి రండి. మీరు ఎవరైనా బాధితులను మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. విల్ సీ ఎవరి భూమి ఎవరు ఎంటర్ అయ్యారు అన్నది
మనం ఈ అధికారుల మీద ప్రెజర్ పెట్టి వాళ్ళని వాస్తవాలను బయట పెట్టమని చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏదైనా చర్చ మంచిదే, వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా ఓవరాల్ గా ఎవరు పేదవాళ్ళకి అన్యాయం జరగకూడదు. చదవన్నా ఎవరిది ఇది? ఎంఓయు రాకిరెడ్డి నీ దగ్గరకు వచ్చిన ఆయన రాసిచ్చిన ఎంఓయు. ఎప్పుడుది? ఏ సర్వే నెంబర్ ఇది? అదే ఇప్పుడు ఆయన నాది ఎండబెట్టిర్రు అని చెప్పిండు కదా, అదే చదవండి మీరు ఒకసారి. వీడియో చూపిమంటే చూపిస్తా, ప్లే చేస్తా అంటే. ఎవరైనా మా పొలం ఎండిందని అన్నాడు. ఎంఓయు రాసుకొని దాని మీద కూడా గెటాన్ కాకపోతే అంటే స్టిక్ కాకపోతే దేని మీద అవుతారు అన్న? నేను లొకేషన్ రా వద్దని అంటే అన్న, నేనేమంటున్నా ఈ లేఅవుట్ కాపీ సర్టిఫైడ్ కాపీ తీసుకొని రాను. ఓకే, ఎందుకు? ఎవడిచ్చిండు, వానికి ఉన్న ఎక్స్టెంట్ ఎంత అన్న? సర్వే అయితే నిజంగా వీళ్ళు సర్వే చేయించారు, నేను ఒక అందులో పాటుదారునే కదా. సర్వే చేయించినప్పుడు ఎప్పుడైతే ఉందో నాకు నోటీస్ ఇచ్చిర్రా, ఎట్లా సర్వే చేసిర్రు, ఎవడు లేవట్ చేసిండు ఏందనేది చూపిమన్నా. పేపర్లో మీద చేసుకొని అంతా అయిపోతుందా? వెంకటరెడ్డి గారు చెప్పన్నా. మీ రిపోర్టర్ ఒకసారి తీసుకోండి, ఆయన మొత్తం తీసుకోండి కదా. సరే, అది మనం గ్రౌండ్లో లోకల్ అక్కడ చూద్దాము. మేము ఆల్రెడీ దాని మీద మాట్లాడుతున్నాం అధికారులతో, వాళ్ళతో వెళ్తున్నాం. అది గ్రౌండ్లో చూద్దాం. నేను ఒకటే కోరుతున్నా గారు, మీకు నిన్న మొత్తం పేపర్లు ఇచ్చాను. ఓకే, నేను ఒకటే కోరుతున్నా అంటే నేను ఇప్పుడు ఈసీలు అనేది ఆయన ఏమో చెప్తున్నా. మీ విలేకరు లైన్ నుండి మాట్లాడు, మీ విలేకరు తోటి చెప్పండి, మీరు చెప్పండి. నీ అసలు బైరూపుల మాటలు చెప్పేటోళ్ళు ఎంతమంది లేరు. నీ పని అది, నీ జీవితం పంచనామైంది. నువ్వు 100 కోట్ల ప్రాపర్టీ నా తమ్ముడు కబ్జా పెట్టిండని ఎఫిడవిట్ వేసినావు. నీకేమన్నా బుద్ధి ఉండాలి మాట్లాడడానికి? నా తమ్ముడిని కూలగొట్టమని ఇచ్చిండు హైకోర్టులో ఆర్డర్, అఫిడవిట్ ఇచ్చిండు. ఈ దొంగలందరూ కలిసే అది చేసుకున్నారు. సరే సరే, ఎవరి వాదనలు ఎట్లున్నా మనం గ్రౌండ్కి వెళ్తే అన్న ఇది అఫిడవిట్ హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ హైకోర్టులో ఇచ్చిండు. ఓకే, చెప్పమని చెప్పి నేను అట్లా ఇచ్చింది ఉందా ఏమన్నా? వెంకటరెడ్డి గారు కలుద్దాం ఆడ. రైట్, థ్యాంక్ యూ. ఇంతకంటే దౌర్జన్యం రైట్ అన్న. 2 ఎకరాల భూమి 100 కోట్లు అన్న. నేనేమంటున్నానా, లైవ్ లోనే ఉన్నాం కదా, ఈ లేఅవుట్ ఆ లేఅవుట్ సర్టిఫైడ్ కాపీ ఎవడిచ్చిండు, లేఅవుట్ ఎవడిచ్చిండు అనేది కావాలి ఫస్ట్ అన్న. లేఅవుట్ ఎవరు ఇచ్చినారు, ఎవరు ఏం చేసినారు మొత్తం మనం అక్కడ మాట్లాడదాం. మేము కూడా ఇప్పుడు నేను చెప్పినా కదా, నిన్న కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ అవన్నీ తిరిగినాము అన్న. తిరిగినా ఎవరు, బట్ ఏంటంటే ఒక్క నిమిషం, పిట్టల కృష్ణ రెడ్డి ఆయన మీద అలా సొంత తమ్ముడు ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నానా, ఈ సక్సెషన్ ఆర్డర్ తప్పు అంటున్నావా? సర్టిఫైడ్ కాపీగా నీకేం కావాలి, ఒరిజినల్ ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఆయన ఏమంటుండో 90ల మాకైందని ఒప్పుకుంటుండు, అవునా? ఈ సక్సెషన్ ఆర్డర్ అనేది యాదగిరెడ్డి మీద ఉన్న 9 ఎకరాల 30 గుంటలు అనేది ఎవరికి ట్రాన్స్ఫర్ కావాలి, ఏ కొడుకు ఎంత అనేది అది ట్రాన్స్ఫర్ అయింది. దానికి నువ్వు 5 ఎకరాల 10 గుంటలు ఎట్లా వస్తుంది అంటే యాదగిరి. నేనేమంటున్నా, జోర్కపోచేకి కానీ జోర్క అంజనేయులు కానీ పాస్బుక్లు ఉన్నాయి కదా, అవునా? ఏ ప్రకారంగా అయింది, వీళ్ళకి ఏందనేది అది చూపి. సరే చూద్దామన్నా, అవన్నీ చూద్దాం. అవన్నీ మనం రాబోయే రోజుల్లో మన లొకేషన్కి వచ్చి మాట్లాడదాం. ఎందుకంటే అన్న ఒకటి, ఇప్పుడు నష్టపోయారు అంటున్న వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు ఏంటి అని తెలిస్తే క్లారిటీ వస్తుంది కదా. నేను నమ్మినట్టు మీ వాదన మీరు, వాళ్ళ వాదన కాదు అన్న. XYZ ఇప్పుడు థర్డ్ పర్సన్ దొంగనే దొంగ. ఇప్పుడు దొంగతనం చేసేటోడే వాడు దొంగ అన్నట్టు. అదే అంటున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆయన దొంగ ఇది, ఆయన దొంగనే ప్రూవ్ అవుతుంది కదా అన్న. నీళ్లు మింగుతుండనా, లేవట ఇచ్చిండంటే ఉన్నది దాని మామనే కదా. ఈ దొంగ లేవట్ల సరే అన్న, చూద్దాం అంటున్నా కదా. లొకేషన్ కి వెళ్దాము, బాధితులు ఎవరన్నా వస్తే చూద్దాం అంటున్నా. అది కాదన్నా, అసలు ఎవరు చేసిరు ఏందనేది కావాలన్నా వద్దా? అసలు నీకు జేసీ ఆర్డర్ మ్యానిపులేట్ చేసిండు అంటుండు. ఏదో అడ్వకేట్ కి ఎవరికి ఉంది అది ఫేవర్ అని అడుగు, వద్దంటలేదు కదా. మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. ఆర్డర్లనే నువ్వు 10 ఎకరాలు అని వేసినావు. అది నీకు అప్పుడు పట్ట అయ్యేటప్పటికే దాన్ని 10 ఎకరాలు అనేటోడైతే నీకు పైసలు పట్టీలు ఎందుకు రాలే? ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ.